ఏదైతే గత కొద్ది రోజులుగా ఆ టీవీ5 మూర్తి గారికి అలాగే ఆ వేణుస్వామికి మధ్య ఒక రకమైన యుద్ధం జరుగుతుందో, ఏదైతే టీవీ5 మూర్తి 5 కోట్లు డిమాండ్ చేశారు, మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు, మమ్మల్ని సమాజంలో బద్నం చేస్తున్నారంటూ వేణుస్వామి అలాగే ఆయన భార్య వాణి వీరిద్దరూ కలిసి ఏదైతే ప్రెస్ మీట్ పెట్టడం కానివ్వండి లేదా మీడియాలో మాట్లాడటం కానివ్వండి, చివరికి మాకు శరణ్యం అంటూ ఒక సెంటిమెంటల్ డ్రామాని కూడా తెర మీదకి తీసుకురావడం కానివ్వండి మనం అందరం చూసాం. అయితే దీన్ని సీరియస్గా తీసుకున్నటువంటి టీవీ5 మూర్తి ఆల్రెడీ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలాగే లీగల్ నోటీసు కూడా ఇటు వేణుస్వామికి అలాగే దీని మీద కల్పిత కథలను ప్రచారం చేస్తున్నటువంటి సాక్షి మీడియాకి కూడా ఆ నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. ఆ నోటీసు గడువులోపు వాళ్ళు స్పందించుంటే బాగుండేది, బట్ గడువులోపు అయితే వాళ్ళెవరూ కూడా స్పందించలేదు. గడువులోపు స్పందించకపోతే దీని వెనకున్న కుట్ర కోణాన్ని నేనే రివ్యూ చేస్తానని చెప్పి ఆల్రెడీ మూర్తి గారు చెప్పారు. సో ఇప్పటితో గడువు ముగిసిన నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళ మీద పరువు నష్టం దావా కూడా వేయడానికి ఆయన సిద్ధమయ్యాడు. రెండోది, ఇక గడువులోపు వాళ్ళు స్పందించలేదు కాబట్టి ఇప్పుడు టీవీ5 మూర్తినే కొన్ని సంచలన విషయాలను బయటపెడుతూ ఏదైతే మొన్న ఆ వేణుస్వామి విడుదల చేసినటువంటి ఆడియోలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారో, ఒక జెంట్ కానివ్వండి ఒక లేడీ కానివ్వండి, ఎవరైతే ఇద్దరు వ్యక్తులు ఉన్నారో వాళ్ళిద్దరి వ్యక్తులు ఎవరు అనేది అయితే బయటపెట్టడం జరిగింది. అందులో అమర్ అనే వ్యక్తి కీలకంగా వ్యవహరించినట్టుగా వేణుస్వామి చెప్పాడు. అలాగే కీర్తి, అమర్ కీర్తి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ అమర్ అనే వ్యక్తి ఎవరికైతే మూర్తికి ఉన్నాడో మూర్తి అనుచరుడిగా ఉండి 5 కోట్లు అమర్ అనే వ్యక్తి డిమాండ్ చేశాడని అదే ఆడియో క్లిప్లో కీర్తి కూడా ఉంది. సో ఎవరు వీళ్ళిద్దరు అనేది అయితే మూర్తి రివీల్ చేయడం జరిగింది. ఈ అమర్ అనే వ్యక్తి ఒకప్పుడు టీవీ5లో పనిచేసి 2017లో బయటకు వెళ్ళిపోయినటువంటి వ్యక్తి. ఆయన వెళ్ళిపోయిన తరువాత వచ్చినటువంటి వ్యక్తి మూర్తి. అంటే వీళ్ళిద్దరూ కలిసి పని చేయలేదు, ఒకళ్ళు బయటికి వెళ్ళిపోయిన తర్వాత మూర్తి గారు లోనికి వచ్చారు. వాళ్ళిద్దరికీ అసలు పరిచయం అంటే స్టూడియోలో పరిచయం అయితే లేదు. ఈరోజు మూర్తి గారు ఆయన్ని కాన్లోకి తీసుకుని స్వయంగా లైవ్లో అయితే మాట్లాడించడం జరిగింది. ఎప్పుడైనా మీరు నన్ను ప్రత్యక్షంగా కలవటం కానీ లేదా నాతో ఏదైనా సందర్భంలో మాట్లాడటం కానీ జరిగిందా అమర్ అని అడిగితే లేదు సార్ అని చాలా స్పష్టంగా చెప్పాడు. ఇలాగే కీర్తి రెడ్డి అలియాసు మేఘనా రెడ్డి, అలాగే ఇంకో ఏయో 2-3 పేర్లోనే ఇప్పుడు మనం వెనకాల చూస్తుంది వాళ్ళనే, ఏదైతే కీర్తి రెడ్డి అని చెప్పి ఆడియో కాల్లో వచ్చిందో ఆ కీర్తి రెడ్డి వీళ్ళే. సో వీళ్ళు ఎవరు ఈ కీర్తి రెడ్డి అంటే వేణుస్వామికి అత్యంత సన్నిహితురాలు. వేణుస్వామితో కలిసి అనేక ప్రదేశాల్లోకి తిరిగింది, ఏదైతే యాత్రలకు వెళ్ళింది, అలాగే కొన్ని విహారయాత్రలకు వెళ్ళింది, అలాగే దేవుడి దర్శనాలకు వెళ్ళింది, అనేక కుటుంబ ఫంక్షన్లలో వేణుస్వామి ఇంట్లో జరిగినటువంటి కార్యక్రమాలకు కీర్తి వచ్చింది, కీర్తి ఇంట్లో జరిగినటువంటి కార్యక్రమాలకు వేణుస్వామి కూడా వెళ్ళాడు. సో ఇవన్నీ కూడా వీడియో ఫుటేజ్ల ఆధారంగా ఆ మూర్తి అయితే ఇప్పుడు బయట పెట్టడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే అమర్ అనే వ్యక్తి ఉన్నాడో ఆయన చెప్పింది ఏంటంటే అసలు వాస్తవానికి వేణుస్వామి భార్యకు కానివ్వండి లేదా ఈ కీర్తి అనే మహిళకు కానివ్వండి అసలు సంబంధాలే లేవు. అయితే ఒకప్పుడు 2016-17 సమయంలో ఉన్నటువంటి పరిచయాల నేపథ్యంలో జర్నలిస్టు సంఘం ఏదైతే ఈ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన జర్నలిస్టు సంఘం ఒక కంప్లైంట్ని ఇచ్చారో, మొత్తం 2 కంప్లైంట్లు ఇచ్చారు. సో ఆ 2 కంప్లైంట్లు కాపీలు కావాలని మొదటగా అమర్ని అడగటం జరిగింది. అమర్ తనకున్నటువంటి ఆ కొద్దిపాటి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఏదైతే కేసుకు సంబంధించినటువంటి కంప్లైంట్ కాపీస్ ఉన్నాయో అవి వేణుస్వామి కుటుంబానికి అయితే ఇవ్వటం జరిగింది. ఇక్కడ వరకు జరిగిన మాట వాస్తవమే. అయితే వేణుస్వామి కుటుంబానికి ఇచ్చిన తరువాత ఆయన ఇంకొకటి కూడా అడిగారంట అమర్ని, అమర్ మరి ఇది కొద్ది పెద్ద ఇష్యూ అయ్యేలాగా ఉంది, నువ్వేమైనా సెటిల్ చేయగలదువా, కూర్చుని మాట్లాడించగలదువా అంటే ఇది పెద్దోళ్ళ వ్యవహారం కదా, నేనేమీ చేయలేనని అమర్ చేతులు ఎత్తేస్తే మా అసోసియేషన్కి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మంచు విష్ణుతో మాట్లాడి దీన్ని సెటిల్ చేయాలని చెప్పి కూడా ఆయన్ని చెప్పడం జరిగింది. అలాగే ఎవరైతే అమర్ అన్న ఉన్నారో అమర్కి చెందినటువంటి అధినేత పేరు కూడా, ఓనర్ పేరు కూడా వచ్చింది. వాస్తవానికి అది కూడా కల్పితమే. వాస్తవానికి ఎందుకు అమర్ ఇదంతా మాట్లాడాడు అంటే ఈ అమర్ని బ్లాక్మెయిల్ చేశారు. ఏమని, వేణుస్వామికి క్షుద్ర పూజలు వచ్చు, క్షుద్ర పూజలు చేస్తే నువ్వు కానీ నీ కుటుంబం కానీ ఏమవుతుందో చూసుకో అని ఒక రకమైన బ్లాక్మెయిల్ చేసి స్క్రిప్ట్ ప్రకారం కావాలని మాట్లాడించారు. ఇది స్వయంగా అమర్ ఈరోజు లైవ్లో ఒప్పుకోవడం జరిగింది. ఆ రోజు నన్ను ఒక రకంగా ట్రాప్ చేశారు, కానీ నాకు అర్థమైంది, కానీ నేను ఒక రకమైన భయాందోళనకు గురై వాళ్ళు చెప్పినట్టుగా నేను మాట్లాడాల్సి వచ్చింది. నేను అందులో చెప్పినటువంటి మూర్తి గారి పేరు కానివ్వండి, టీవీ5 అధినేత నాయుడు గారి పేరు కానివ్వండి, లేదా ఇంకా రాంబాబు అనే పేరు కానివ్వండి, ఇంకేదో 2-3 పేర్లు వాళ్ళు పలికారు. వీరెవరికి కూడా ఇసుమంత కూడా దీనితో సంబంధం లేదు.
కావాలని కల్పితాన్ని కూడా స్ట్రాంగ్ చేయటం కోసం ఒకరికి ఒకరి లింక్ పెట్టడం కోసం చేసినటువంటి ఇది. అసలు కథ ఏంటి? మూర్తి గారు ఈ ఏదైతే వేణుస్వామి మీద చేస్తున్నటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఆపటం కోసం 5 కోట్లు డిమాండ్ చేశారనేది అసలు కథ. వాస్తవానికి ఎందుకు మూర్తి గారు వీడియో చేయాల్సి వచ్చిందంటే ఏదైతే నాగ చైతన్య మొన్న నూతనంగా వివాహం చేసుకున్నారో శోభిత, వీరిద్దరి మధ్య మళ్ళీ విడిపోతారని చెప్పి ఒక కాంట్రవర్సీలు ఏదైతే వ్యాఖ్యలు చేశాడో దాని మీద వాళ్ళు కొంచెం TV5 మూర్తి గారు ఘాటుగా స్పందించారు. ఆ తర్వాత ఎంటైర్ మీడియా అంతా కూడా దీన్ని కొద్దిగా ఇష్యూ లాగా తీసుకుంది. అంటే వేణుస్వామి ఇమేజ్ మొత్తం కూడా డ్యామేజ్ అయిపోయే పరిస్థితి. ఆల్రెడీ గతంలో ఎన్నికల సమయంలో కూడా భంగపడి నేను ఇంకా సినిమాకి సంబంధించి కానివ్వండి లేదా రాజకీయాలకు సంబంధించి కానీ నేను జాతకాలు చెప్పనని ఆల్రెడీ గతంలో వేణుస్వామి ఒప్పుకున్నాడు. మరి ఎందుకు చెప్పాడు అంటే ఆల్రెడీ ఒకసారి ఆ సమంత నాగ చైతన్య వివాహం సందర్భంలో వాళ్ళు విడిపోతారని ఒక కాంట్రవర్సీ వ్యాఖ్య అయితే చేశాడు. బట్ కొంతకాలం తర్వాత అన్ఫార్చునేట్లీ అది జరిగింది. సో దాంతో ఏం చేశాడు, ఇప్పుడు దానికి కొనసాగింపుగా మళ్ళీ నాగ చైతన్య వివాహానికి మళ్ళీ ఆ కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేయటం, దీన్ని TV5 మూర్తి గారు ఒక సామాజిక స్పృహతో తీసుకుని ఇలాంటి వ్యాఖ్యలు ఒక కుటుంబాల పట్ల చేయటం కరెక్ట్ కాదు అన్న ధోరణి. రెండోది, చేస్తానని వీడియోలు మానేస్తానని చెప్పి మళ్ళీ వీడియోలు చేయటం ఏంటి వేణుస్వామి అని చెప్పి ఆయన మాట్లాడారు. కానీ ఎప్పుడైతే TV5 మూర్తి గారు మాట్లాడారో ఎంటైర్ మీడియా అంతా కూడా ఒక అటెన్షన్ క్రియేట్ చేసి వీళ్ళ మీద కథనాలు ప్రచురం చేయటంతో ఆ వేణుస్వామి అలాగే ఆయన భార్య ఇద్దరూ కలిసి ఏం చేయాలో తెలియక దీనికి కర్త కర్మక్రియ అంటే అసలు ఈ కథనాలు మొదలుపెట్టినటువంటి మూర్తిని ఎలాగైనా సరే మనం ఇబ్బంది పెట్టాలి, ఏదో ఒక కేసులో మూర్తిని అబాసుపాలు చేయాలి, ఆయన ఇమేజ్ డ్యామేజ్ చేయాలని చెప్పి పన్నిన కుట్రే అమర్ అలాగే కీర్తి వీళ్ళిద్దరి మధ్య ఒక ఫోన్ సంభాషణను బయట పెట్టినట్టుగాను, అందులో 5 కోట్లు మూర్తి అడిగినట్టుగాను, ఆయన అమర్ అనే వ్యక్తి మూర్తికి అనుచరుడిగా మధ్యవర్తిగా ఉన్నట్టుగాను ఒక కల్పిత కథనైతే క్రియేట్ చేశారు. బట్ దీనికి సంబంధించి అందరికంటే ముందు మూర్తి గారే కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ ఆడియో కాల్లో ఉన్న ఇద్దరు ఎవరు, వాళ్ళకి నాకున్న పరిచయాలు ఏంటో మీరు బయట పెట్టాలని చెప్పి కంప్లైంట్ చేశారు. అలాగే లీగల్ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. లీగల్ నోటీసు గడువు కూడా ముగిసింది కాబట్టే ఈరోజు లైవ్లోకి అయితే రావడం జరిగింది. మొత్తానికి అమర్ చాలా స్పష్టంగా చెప్తున్నాడు, తనను ట్రాప్ చేసి నమ్మించి అతనితో ఆ మాటలు మాట్లాడించారు. కానీ ఇందులో అతను చెప్పిన ఎవరికి కూడా ఇసుమంత పాత్ర కూడా లేదు, వాళ్ళెవరితో కూడా ఈ అమర్ అనే వ్యక్తికి ప్రత్యక్ష సంబంధాలు లేవు. అన్నిటికీ మించి ఆవిడ చెప్పింది, ఏమని చెప్పింది, TV5 మూర్తి అమరు కలిసి ఒకప్పుడు TV5లో పనిచేశారని చెప్పింది. అది పచ్చి అబద్ధం. అమర్ అనే వ్యక్తి వెళ్ళిపోయిన 1-2 నెలల తరువాత అనుకుంటా మూర్తి TV5లో జాయిన్ అయింది. సో ఇది పచ్చి అబద్ధం. అంటే కల్పితాలను కూడా కరెక్ట్గా టాలీ చేసుకోలేకపోయారు. అమర్ ఎప్పుడు బయటికి వెళ్ళాడు, మూర్తి గారు ఎప్పుడు వచ్చారనేది వాళ్ళు కరెక్ట్గా టాలీ చేసుకోకుండా ఇలాంటి అబద్ధాలు చెప్పడం ద్వారా దొరికిపోయారు. దీని మీద ఆల్రెడీ మూర్తి గారు అయితే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని ఇప్పటికే చెప్పడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు చేసిన ఎలిగేషన్స్ మామూలు ఎలిగేషన్స్ కాదు, ఒక ఎంటైర్ మీడియా వ్యవస్థను. ఇందులో ఇంకో విషయం కూడా చెప్పాడు అమర్, ఓన్లీ TV5 కాదు ఇతర ఛానల్స్ పేరు కూడా ఆడియోలో వచ్చింది. ఇవన్నీ ఎవరు మాట్లాడించారు అంటే వేణుస్వామి అండ్ కో మాట్లాడించిన మాటలు. అంటే ఎంటైర్ మీడియా మొత్తాన్ని భద్రం చేయాలనే ఉద్దేశంతో ఆ ఆడియో కాల్లో మిగతా ఛానల్స్ పేర్లు కూడా చెప్పించడం జరిగింది. బట్ టార్గెట్ మాత్రం TV5 మూర్తి. సో ఆ టార్గెట్లో భాగంగానే ఆయన మీద 5 కోట్లు అయితే డిమాండ్ చేయడం జరిగింది. ఈ 5 కోట్లు డిమాండ్ అనేది పచ్చి అబద్ధం. ఆడియో కాల్లో మాట్లాడిన అమర్కి మూర్తి గారికి ఎటువంటి సంబంధం లేదు. ఆడియో కాల్లో ఉన్నటువంటి మహిళ కీర్తికి వేణుస్వామికి సంబంధాలు ఉన్నాయి. వీళ్ళిద్దరూ అత్యంత సన్నిహితులు. ఒకరి ఇంట్లో జరిగే ఫంక్షన్లకు ఒకళ్ళు వెళ్తారు, విహారయాత్రలకు వెళ్తారు, తీర్థయాత్రలకు వెళ్తారు. సో ఇవన్నీ ఆధారాలతో సహా ఈరోజు మూర్తి అయితే బయట పెట్టడం జరిగింది. వాస్తవానికి మా దగ్గర ఇంకా చాలా ఆధారాలు ఉన్నాయి, మేము బయట పెడతామని చెప్పినటువంటి వేణుస్వామి కానీ వేణుస్వామి భార్య కానీ ఈ రోజు వరకు కూడా నోరు తెరవలేదు. లీగల్ నోటీసు గడువు ముగిసినా కానీ ఇప్పటి వరకు స్పందన లేదు. కనీసం అమర్ అనే వ్యక్తికి మూర్తికి సంబంధం లేదు, మేమే పొరపాటు పడి ఏదో చేశాము అని క్షమాపణ చెబుతారేమోనని మూర్తి ఎదురు చూశారు. బట్ వాళ్ళు కనీక్ష క్షమాపణ చెప్పకుండా అబద్ధాలను ప్రచారం చేసి ఇమేజ్ను డ్యామేజ్ చేసే ప్రయత్నం చేసిన నేపథ్యంలో వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. బట్ సమయం ముగిసిన నేపథ్యంలో ఇప్పుడు అమర్ అనే వ్యక్తిని అయితే ఆ లైన్లోకి తీసుకుని స్వయంగా ఆయన నోటితోనే అసలు ఏం జరిగిందనే విషయాన్ని బయటపెట్టడంతో వేణుస్వామి అలాగే ఆయన భార్య భాగవతం మొత్తం కూడా బయటపడింది. మొన్నటి వరకు సెంటిమెంటల్ డ్రామా కూడా క్రియేట్ చేశారు, మేము ఆత్మహత్య చేసుకుంటాం, మాకు దిక్కే లేదు, మమ్మల్ని మీడియా అంతా ఇది చేస్తుందని చెప్పి ఒక రకమైన సెంటిమెంటల్ డ్రామాలు కూడా దిగారు. బట్ ఇవన్నీ కూడా కేవలం ప్రజలలో ఏదో సానుభూతిని క్రియేట్ చేయడానికి. దీన్ని క్యాష్ చేసుకున్నటువంటి సాక్షి కూడా తప్పుడు కథనాలు ప్రచురించే ప్రయత్నం చేస్తే సాక్షికి కూడా లీగల్ నోటీసు ఆల్రెడీ మూర్తి ఇవ్వడం జరిగింది.
సో సాక్షి కూడా ఖచ్చితంగా సమాధానం చెప్పకపోతే వాళ్ళ మీద కూడా పరువు నష్టం దావా వేస్తానని చెప్పారు. మొత్తంగా ఈరోజు మూర్తి ఒక సెన్సేషనల్ రివ్యూ అయితే చేయడం జరిగింది. ఏదైతే అమర్ అనే వ్యక్తి ఉన్నాడో, ఏదైతే కీర్తిరెడ్డి అలియాసు హారికారెడ్డో ఏదో ఉంది, మేఘనారెడ్డి అంటే ఈవిడికి రకరకాల పేర్లు ఉన్నాయి. ఆ ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి మీరు సెర్చ్ చేస్తే మొత్తం దొరికేస్తాయి. సో ఇవన్నీ కూడా ఉన్న ఇన్స్టాగ్రామ్లోనే ఈయనతో కలిసి తిరిగినటువంటి ఫోటోలు, ఇప్పుడు మనం తీసిన ఫోటోలన్నీ కూడా అవే. ఈయనతో కలిసి తిరిగినటువంటి ఫోటోలు, వీడియోలు కూడా బయటకు వచ్చాయి. అంటే వీళ్ళ సన్నిహితులతో ఆడినటువంటి డ్రామా ఇది. బట్ ఈ డ్రామా బెడిసి కొట్టడంతో వాళ్ళ బండారం మొత్తం కూడా బయటపడింది. మరి లీగల్గా ముందుకెళ్తానన్న మూర్తి గారు మరి వీరికి పరువు నష్టం దావా వేస్తారా? మరి ఆల్రెడీ కంప్లైంట్ కూడా ఇచ్చున్నారు కాబట్టి మరి పోలీసులు ఏం యాక్షన్ తీసుకుంటారనేది వేచి చూడాలి.